హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు హాలిడేస్లో ఎక్కడికైనా తీసుకెళ్ళమని గోల్ చేస్తుంటారు. మేమైతే ప్రతి ఇయర్ సమ్మర్లో మా రిసార్ట్కి అయితే వెళ్తుంటాము. మా రిసార్ట్ మౌంటైన్ వ్యూ రిసార్ట్. ఇది అరకు వెళ్ళే దారిలోనే ఉంది. స్టార్టింగ్ శివలింగపురం దగ్గర ఉంటుంది. మేము ప్రతి ఇయర్ కూడా మా రిసార్ట్కి వెళ్తుంటాము. 2 days అక్కడైతే పిల్లలతో స్పెండ్ చేస్తాము. ఈ ట్రిప్ కావాల్సిన లగేజ్ అంతా కూడా అయితే సర్దేసుకుని మేమైతే రెడీ అవుతున్నాము. మా పిల్లలు అయితే గొప్ప ఎక్సైటెడ్ గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి. ఈ 2 days మేము ఎలా స్పెండ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్న అవుట్ఫిట్. దీని డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ 2 days మాకు కావాల్సిన లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఎగ్జాక్ట్ గా మేము ఇంటి దగ్గర 11:30కి స్టార్ట్ అయ్యాము. రిసార్ట్కి వెళ్ళేసరికి మాకు ఎగ్జాక్ట్ గా 1.5 hour పడుతుంది. మేమైతే స్టార్ట్ అయ్యాం. మా వారు, పిల్లలు, మా అక్క, పాప అయితే వెళ్తున్నాము. ఇది వైజాగ్ వాటర్ వరల్డ్. ఇది మా ఇంటికి 100 meters దూరంలో ఉంది. ఆంజనేయ స్వామి బొమ్మ వినాయకుడు హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ప్రెసెంట్ అయితే కొత్త వలస దాటాము. 1 hourలో రిసార్ట్కి రీచ్ అయిపోతాము. రీచ్ అయిన తర్వాత లంచ్ అయితే అక్కడ కంప్లీట్ చేసేసి బొర్రా అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్స్ అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీలో ఎంతమంది సమ్మర్లో ట్రిప్ వెళ్ళారో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇలా జర్నీ స్టార్ట్ చేసామో లేదో మా అబ్బాయి అయితే రూట్ టాప్ ఎక్కేసి మొత్తం కెమెరాతో వీడియోస్ అన్ని షూట్ చేశాడు. ఆ వీడియో కూడా మీకు వీడియో క్లిప్ పక్కన మీకు ప్లే చేస్తాను, చూడండి. బాబు రోడ్ జర్నీ షూట్ చేయడంలో బిజీగా ఉంటే మోని, గీతు మాత్రం చక్కగా నిద్రపోయారు. ప్రతి ఇయర్ సమ్మర్ లో మేమైతే లాంగ్ ట్రిప్ వెళ్తూ ఉంటాం, కానీ మాకు 2-3-4 years బట్టి మాకు లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళడానికి కుదరట్లేదు. సమ్మర్ లో మాత్రం పిల్లల్ని ఎక్కడికైనా దగ్గరలో ఉన్న ప్లేసెస్ కి తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు హాలిడేస్ లో వాళ్ళ మైండ్ చాలా రీఫ్రెష్ గా ఉంటుంది బయటకు తీసుకెళ్ళడం వల్ల. అరకు ఘాట్ రోడ్ ఎంటర్ అవగానే మనకి కొత్త అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. అరకు ఎవరు వెళ్ళినా సరే ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్తారు. ఆ రోజు మేము ఆగడానికి కుదరలేదు, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది. కొంచెం లేట్ అయిందని చెప్పి ఆగలేదు. మనకు కనిపిస్తున్న కొండ గొర్రెల కొండ. ఇది అచ్చు చూడడానికి మంకీలాగానే కనిపిస్తుంది. ఫైనల్లీ మౌంటైన్ వ్యూ రిసార్ట్ కి అయితే వచ్చేసాము. ఇది మా రిసార్ట్ అండి. ఇది మేము స్టార్ట్ చేసి 10 years అవుతుంది. ఇది మామూలప్పుడు చాలా గ్రీనరీగా ఉంటుంది. అందులోనూ ఆ రోజు వర్షం పడింది. వర్షం పడడం వల్ల అయితే ఇంకా అసలు చాలా బాగుంటుంది. వర్షం పడినప్పుడు రిసార్ట్ లో చూస్తే చుట్టూ చెట్లు ఉంటాయి. నేను ఈ రిసార్ట్ డీటెయిల్స్ అన్ని నేను కూడా మొత్తం వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా రిసార్ట్కి వచ్చిన తర్వాత మా వాడైతే ఇంకా అసలు ఆపలేకపోయాము. వాడు ఇంకా దిగుతూనే ఉన్నాడు. మేము రిసార్ట్కి కొంచెం ముందే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. రూమ్స్ అనే కాదు, ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ లో అవడం వల్ల చాలా మంది బయట ఫుడ్ పార్సల్స్ కూడా పట్టుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మేము రిసార్ట్కి కొంచెం దూరంలోనే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మేము రాగానే మాకు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఫుడ్ మెనూ వచ్చి మాకు చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, లూజ్ ప్రాన్ కూడా అయితే మేము ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే టేస్ట్ చెప్పనవసరం లేదు, చాలా అసలు చాలా బాగుంటుంది. మా అబ్బాయికి అయితే లూజ్ ప్రాన్ అయితే చాలా ఇష్టంగా తింటాడు. వాడే సర్వీస్ చేసుకుంటున్నాడు. రిసార్ట్ లో అయితే మనం వడ్డించకపోయినా వాడే సర్వ్ చేసేస్తున్నాడు. అదే ఇంట్లో అయితే మాత్రం అసలు చెప్పిన పని కూడా చేయడు. అదేంటో రిసార్ట్స్కి వచ్చిన హోటల్స్కి వెళ్ళిన పిల్లలు చాలా తొందరగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇంటి ఫుడ్ అంటే వాళ్ళకి అసలు నచ్చదు, కానీ అదే బయట ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటారు. రిసార్ట్కి స్టార్ట్ అయినప్పుడైతే వర్షం లేదు. మేము దారిలో ఉన్నప్పుడైతే వర్షం పడింది. వర్షం పడడం వల్ల మా ప్లాన్లో కొంచెం చేంజ్ అయ్యింది. అక్కడికి రాగానే మా వారు కొంచెం మంచి ప్లేస్కి తీసుకెళ్తాను, ఇప్పుడు వర్షం టైంలో అక్కడ క్లౌడ్స్ ఉంటాయని చెప్పారు. యాక్చువల్లీ బొర్రా వెళ్దాం అనుకున్నాం, కానీ ప్లాన్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ చేసేసి అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే రిసార్ట్కి ఒక 12 km దూరంలో ఎన్ఆర్పురం అనే విలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడంట కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓపెన్ అయ్యింది.
అలాగే వాతావరణం కూడా చాలా కూల్గా, మంచి రైనీ సీజన్, రైనీ పడింది కదా, వర్షం పడడం వల్ల అయితే వాతావరణం అంతా కూడా కూల్గా ఉంది. ఈ టైంలో అక్కడికి వెళ్తే ఫాగ్ అది ఉంటుందని చెప్పారు. సడన్గా వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం వెళ్తున్న విలేజ్ వచ్చేసి ఎగువకొండపర్తి. ఆ విలేజ్కి వెళ్ళే దారిలో అక్కడక్కడ రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఇది అరకులోనే అతి పెద్ద హిల్ స్టేషన్. చాలా ఎత్తుకి వెళ్ళేసరికి మనకి మేఘాలు అయితే మనకి టచ్ అవుతుంటాయి. అలాగే స్కై కూడా చాలా క్లీన్ గా క్లౌడ్స్ తో నిండు చాలా నీట్ గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ హిల్ టాప్ కి వచ్చేసాము. ఇది అరకులోనే హైయెస్ట్ హిల్ స్టేషన్. ఇక్కడైతే క్లైమేట్ ఆసమ్. అసలు అప్పటికప్పుడే మేఘాలు అలా వస్తూ ఉంటాయి, అలా వెళ్తూ ఉంటాయి. మేము ఈ ప్లేస్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. తెలియలేదు, పిల్లలైతే కార్ దిగేసి క్లౌడ్స్ తో ఆడుకోవడానికి ఇవన్నీ వెళ్ళిపోయారు. నేను కూడా మేఘాలు టచ్ చేసుకుందామని చెప్పి కారు రూఫ్ టాప్ అయితే ఎక్కి అలా మేఘాలు టచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఈ హాట్ సమ్మర్ లో ఈ కూల్ మేఘాలు తాకుతుంటే ఆ థ్రిల్ వేరే లెవెల్లో ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సమ్మర్ లో కొడైకెనాల్, ఊటీ వెళ్లే బదులు అక్కడ ఉన్న క్లైమేట్ యాజ్ టీజ్ ఇక్కడ మనకి ఎగువ కొండపత్తులు అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఆ క్లైమేట్ చూసి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. క్లౌడ్స్ పాస్ అయిన తర్వాత మాకు బ్యాక్ సైడ్ తాటిపూడి రిజర్వర్ అయితే కనిపించింది. మేము రియల్లీ షాక్ అయ్యాము. అప్పటి వరకు మాకు ఏం కనిపించలేదు. కానీ ఒకసారి క్లౌడ్స్ అలా పాస్ అయిన తర్వాత మాకు విజయనగరం సిటీ అలాగే తాటిపూడి రిజర్వర్ అయితే కనిపించింది. మీలో ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి. కూల్ క్లైమేట్ లో మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అలాగే మంచిగా రీల్స్ అయితే చేసాము. నేను ఈ రీల్స్ ఆల్రెడీ నేను షార్ట్ లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఒకసారి నా వీడియోస్ చూడండి. ఇక్కడ ప్రణీత్ అయితే ఒక రీల్ చేశాడు. ఆ రీల్ వచ్చేసి బురుబురే అంట. నేను ఎప్పుడైతే వినలేదు. ఆ రీల్ చూసి మేమైతే తెగ నవ్వుకున్నాము. పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేశారు. అలా కాసేపు పిల్లలతో జోక్స్ వేసుకుంటూ, డాన్సెస్ వేసుకుంటూ టైం పాస్ అయితే చేసాము. మాకు అక్కడ డాన్స్ రీల్స్ చేస్తుంటే మాకు అసలు టైం తెలియలేదు ఎంత అయింది ఏంటని. చాలాసేపు అయితే అక్కడ స్పెండ్ చేసాము మేము. ఇక్కడ మాకు కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ అయితే కనిపించాయి. వాటి పువ్వులు కూడా పూసాయి. అవి వైట్ గా చాలా పొడుగ్గా కూడా ఉన్నాయి. అవి ఏ ఫ్లవర్స్ అనేది మాకు చాలాసేపు అర్థం కాలేదు. ఆ చెట్టును కూడా నేను ఎప్పుడు చూడలేదు. బహుశా అది కూల్ క్లైమేట్ లోనే నాటుతాయేమో. అలాగే మాకు ఇక్కడ ఒక ప్లాంట్ అయితే కనిపించింది. సేమ్ ఇది కాక్టస్ ప్లాంట్ లానే ఉంది. చూడడానికైతే ముళ్ళులు ఉన్నట్లుంది, కానీ గుచ్చుకోలేదు ఆ ముళ్ళులు అయితే. మేము ఈ మొక్కలు తీసుకొని ఇంటికి తీసుకొచ్చి నాటాము. నాటుతాయో నాటవో, ఈ కూల్ క్లైమేట్ లోనే నాటుతాయేమో అనుకున్నాం, కానీ బాగానే నాటాయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత. కాసేపు ఇలా ఆంధ్ర కొడైకెనాల్ మేమైతే ఎంజాయ్ చేసాము. దీనికి 1 కిలోమీటర్ దూరంలో ఒక వెంకటేశ్వర టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఉగాదికి ఓపెన్ అయ్యింది. ఇంకా చాలా వర్క్ అయితే అవుతుంది. ఇది ఆల్మోస్ట్ డెడ్ ఎండ్. ఇది చాలా ఎత్తులో ఉంది. ఇది కన్స్ట్రక్షన్ చేస్తుంది ఒక సింగిల్ డోనర్. టైం 5 అవుతుంది. చీకటి కొద్ది క్లౌడ్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మేము ఇంకా చీకటి అయిపోతుందని చెప్పి రిసార్ట్ కి అయితే రిటర్న్ అయిపోయాము. నేచర్ ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ప్లేస్ విజిట్ చేస్తే నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. రూమ్ కి అయితే వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మా కోసం హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ తీసుకున్నాం. అలాగే పిల్లల కోసం చికెన్ లాలీపాప్ తీసుకున్నాం. పిల్లలు బాగా టైర్డ్ అయ్యారు కదా, నైట్ అయితే డిన్నర్ ఏమీ చేయలేదు. మేము లైట్ గా టిఫిన్ చేసి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము.
అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇది డే 1 అండి. సెకండ్ డే మేము ఏం చేసామో, ఎక్కడికి వెళ్ళామో, ఎలా స్పెండ్ చేసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. నా వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ బాయ్.